రైట్. కరీంనగర్లో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ముందు చేయాలని చెప్పి ఇక ఈ డబ్బాలు కొట్టుకున్నాడు. ఇది నవ్వస్తాను ఒక దిక్కు. ఈ డబ్బాలు అయితే బాగా కొట్టుకుంటున్నారు. అరే రివ్యూలు పెడితివి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆమోదం ఏంది? ఆ ఉన్న పని చేసి ల్యాండ్ అక్విజిషన్ మిగతాది ఏమని ఉంటే అరకొరగా ఉన్నటువంటి దాన్ని పూర్తి చేసి 20% ఏమో ఉన్నట్టున్నది. దాన్ని ఆ ల్యాండ్ అక్విజిషన్ పైసలు అయితే రెడీ ఉన్నాయి, అప్పుడే మంజూరైన పైసలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడే మంజూరైన పైసలు. మరి ఆ పైసలు ల్యాండ్ అక్విజిషన్ మిగతాది R&R ప్యాకేజ్ ఏమని ఉంటే అది పూర్తి చేసి సకాలంలో మరి నీకు చేయాలని అనిపిస్తలేదా? ఈ డబ్బా కొట్టుకోవడానికి కోసం బండి సంజయ్కి ఈ కాంగ్రెస్ వాళ్ళకు డబ్బా కొట్టుకోవడం కోసం కొద్దిగానన్నా సిగ్గు అనిపించలేదా? ఇజ్జత్ అనిపించలేదా? ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఎందుకు ప్రజాప్రతినిధులకు గెలిచారు? ఒక బాధ్యత కలిగినటువంటి వాటిని ఇచ్చారు కదా, మరి మీరు ఏం చేయాలి? ఆ NHని ఎప్పుడు పూర్తి చేయాలనే ఆలోచన అంటే పేపర్లలోనే పెద్ద పెద్ద ఫోజులు సమీక్ష చేసి ఇక చేస్తున్నాం, వచ్చే రేపే ఇయ్యాలనే స్టార్ట్ అని 7 ఏళ్ళే. ఏది ఒక తట్టెడు మట్టి తీసినావా? ఎక్కడైనా జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు ఎక్కడైనా ఒక తట్టెడు మట్టి తీసినావా? ఆ వరంగల్కు నడుస్తున్నది అది బీఆర్ఎస్ పుణ్యం. కేసీఆర్ గారి పుణ్యం. ఆ వినోదన్న కృషి ఫలితంగా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నాయి రోడ్డు పనులన్నీ కూడా. మరి ఇంకెక్కడైనా కొద్దిగా అక్కడక్కడ అరకొరగా ఉన్నటువంటి భూసేకరణ ఉంటే ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? ఆఫీసర్లను అధికారులను ఎందుకు మీరు పంపట్లేదు? మీరే పోండి, ఆ రోడ్డు మీద నిలబడండి, అక్కడ రైతాంగాన్ని నొప్పియండి. మేము చేసినాం అట్లా. మా వినోద్ కుమార్ గారు మేము రోడ్ ఎంబడి ఉన్నాం, రైతులను పిలుచుకున్నాం, కొత్తపల్లిలో కూర్చున్నాం, వెదరలో కూర్చున్నాం, రామడుగులో కూర్చున్నాం, గంగాధరలో కూర్చున్నాం, ఇస్లాంపూర్లో కూర్చున్నాం. మేము కూర్చున్నాం స్వయంగా వినోదన్న మేము కలిసిపోయి అక్కడ రైతులతో మాట్లాడినాం. మరి నీకెందుకు చిత్తశుద్ధి లేదు? ఇలా నువ్వు ఎందుకు పోతలేవు? దాన్ని త్వరగా పూర్తి చేయాలని ఎందుకు అనుకుంటలేవు? అంటే మళ్ళీ మోసం చేయాలనేటువంటి ఒక కుట్ర నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు 4 ఏళ్ళైనా ఈ ROB ఎందుకో పూర్తి చేస్తలేవు? మేమే శిలాపలకం కొట్టినాం ఆనాడు గంగుల కమలాకర్ అన్న, మరి వినోద్ కుమార్ గారు మేము కొబ్బరికాయ కొట్టొచ్చినాం. నేను కూడా ఉన్నా ఆ రోజు. ఇంకా ROB పూర్తి చేయడం చేతనైతే లేదు. దద్దామా మాటలు మాట్లాడు కాదు, మాటలు కోటలు దాటడు కాదు, పనులు పూర్తి చేసే దిశగా ప్రయత్నం చేయాలని నేను చేస్తాను. కొండగట్టు ఊకే అంటాడు కదా, మరి ఆ కొండగట్టుకు ₹1 అయినా నిధులు తీసుకురాకపోయా. ఇప్పటికైనా అంటే ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు నీ పాలన అవకాశం ఉంది కదా, ఆ కొండగట్టు ఆలయానికి ప్రసాద్ స్కీమ్ ద్వారా ఒప్పించి తీసుకురా, నిధులు తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేయి. అంతేకాకుండా ఇక బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఈయన ఎంపీ ఉండే కదా, ఒంటి కాలు మీద లేచి బీఆర్ఎస్ ఏం చేసింది, కేసీఆర్ ఏం చేసిండు, ఈయన ఏం చేసిండు, హరీష్ రావు ఇట్లా, కేటీఆర్ ఇట్లా, వినోద్ కుమార్ ఇట్లా అని ఒంటి కాలు మీద లేచి ఎగిరెగిరి గంతులు వేసిండు. మరి ఇలా నువ్వేం చేస్తున్నావు? 7 ఏళ్ళుగా నువ్వేం చేస్తున్నావు బండి సంజయ్ గారని నేను అడుగుతున్నా. ఫస్ట్ నీ బాధ్యత ఏంటిది? నేను ఎందుకు గెలిపించారు ప్రజలు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ మీద నోరు తెరవాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద నోరు తెరవాడు. ఎందుకంటే వీళ్ళ చీకటి దోస్తాను ఉంది కదా, రేవంత్ రెడ్డిది నది మంచి క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళంతా చీకటి దోస్తాను ఉంది కదా. మరి కాంగ్రెస్ మీద ఒక్కనాడన్నా మాట్లాడతలేడు. కాంగ్రెస్ మీద ఈ ధాన్యం కొనుగోలు ఇప్పటికీ జరుగుతలేదు. ఇంకా దాని మీదనన్నా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే మాట్లాడితే అలా దోస్తుని తిడితే ఈయనకు బాధ అనిపిస్తుంది కదా, మేము తిడితేనే ఈయన కోపానికి వస్తాడు. సో ఇప్పటికైనా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటి మీద మాట్లాడేటువంటి పరిస్థితికి రావాలి. నువ్వు ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ కాదు, ఈ ప్రజానికానికి ఎంపీ విను. ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత బండి సంజయ్ మీద ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా వారం రోజుల లోపు NH సంబంధించినటువంటి వారం రోజుల లోపు కనుక మీరు పనులను కనుక ప్రారంభం చేయకపోతే అక్కడ ప్రజల పక్షాన, ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి, ఆ ప్రాణాలు యాక్సిడెంట్లు అయి ప్రాణాలు పోయిన దానికి కారణం బండి సంజయ్, రేవంత్ రెడ్డి కారణం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ దీనికి ప్రధానమైనటువంటి కారకులు అవుతారు. మీరు బాధ్యత కూడా వహించాలి. వాళ్ళకు కొంత ఎక్స్గ్రేషియా కూడా మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా మరి కరీంనగర్ స్మార్ట్ సిటీ నేను తెచ్చిన అంటాడు. నీకేం సంబంధం ఉన్నదే అన్నాడు? నువ్వు కార్పొరేటర్వు, వినోద్ కుమార్ గారు కదా 1000 కోట్లు అన్న స్మార్ట్ సిటీ తెచ్చి అర్హత లేని కరీంనగర్ను స్మార్ట్ సిటీ తెచ్చి 1000 కోట్లు తెచ్చి ఎట్లాంటి కరీంనగర్ అద్దంలాగా తయారైంది. అలా అద్దంలాగా తయారైంది అంటే దట్ ఈస్ ద బీఆర్ఎస్ ప్రభుత్వం, వినోద్ కుమార్ గారి కృషి, కేసీఆర్ గారి ప్రభుత్వ కృషి ఫలంగానే ఇవాళ ఉన్నది. మరి నువ్వేం తెచ్చినావు? మళ్ళా
నువ్వు ఎన్ని పైసలు తెచ్చినావని అడుగుతున్నా, అభివృద్ధి కోసం నిధులు ఎన్ని తెచ్చినావని అడుగుతున్నా. మీరు శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఇప్పుడే చెప్తా. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఏం చేసినాయో కరీంనగర్కు మీరు చెప్పాలి. బాధ్యతతో పనిచేసేటువంటి మరి మీరు అందరూ కూడా ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆ రోడ్డు మీద ఎట్లయితే వందలాది మంది ప్రాణాలు బలిగొన్నారు, మీరు నిత్యం ప్రాణాలు పోయినాయి కనుక దానికి బాధ్యత కూడా వహించాలి. ఇంకొకటి, ఈ మధ్య నేను రోజు చూస్తా ఉన్న పేపర్లలో ఏమంటున్నాడు, 20,000 కోట్లతో కరీంనగర్ అభివృద్ధి చేసినా కోరుతా ఉన్నా. సో ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి పేపర్లో వాళ్ళు ఇచ్చిన ఈ యాడ్స్ ఇదంతా చూసిన తర్వాత ప్రజానికానికి సత్యమేందో అసత్యమేందో, నిజాలేందో అబద్ధాలేందో తెలవాలనేదే ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. కనుక ఎన్హెచ్ ఇప్పటికైనా మీరు రండి, ఆ పనులను ఒక 3-4 రోజులలో, వారం రోజులలో తప్పకుండా ఆ పనులు ప్రారంభం కావాలి. లేదంటే ప్రజల పక్షాన తప్పకుండా కొట్లాడతాం. ఎందుకంటే రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి, చనిపోతున్నారు, ప్రమాదాలు విపరీతంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు మా తుర్కాష్ నగర్లో ఉన్న రైల్వే గేట్ దగ్గర ప్రజలు, యువకులు ఇట్లా పెడుతున్నారు, ఆడ లైవ్ పెట్టి, ఇగో 2-3 కిలోమీటర్ల పెట్టు ఆగినాయి వెహికల్స్, మేము ఎట్లా పోవుడు, ఇంట్లో అంబులెన్స్ ఇట్లా ఉంది, అలా రోగాలతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు అని పెడుతున్నారు. మరి దానికి స్పందన లేదు. ఆడ కూడా ఒక ఆర్ఓబి నిర్మాణం చేయాలి ఆ ఇస్లాంపురం దాటినాక తుర్కాకాశి నగర్లో. సో నేను ప్రధానంగా మరి బండి సంజయ్ గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, వారం రోజుల లోపు ఎన్హెచ్కి సంబంధించిన 563కి సంబంధించినటువంటి పనులను ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఒక హాస్పిటల్ కూడా తీసుకురావాలి ఆయన హోంశాఖ